దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుని ఆయన కాపాడి మరొక ఆదివారం పునరుద్ధాన దినం, ఈ యొక్క అర్ధ సంవత్సరం అంటే 6వ మాసం చివరి ఆదివారానికి ప్రభు మనందరినీ క్షేమంగా, ఆరోగ్యంగా, మంచి ఆయుష్తో అడుగు పెట్టే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మరి నన్ను, నా కుటుంబాన్ని, మనకున్న సంఘాలన్నిటినీ ప్రభు అతల నీడలో కాపాడి మనకు మరొక ఆదివారాన్ని అనుగ్రహించిన దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఎంతోమంది ఈరోజు చూడలేక రాలిపోయి ఉండవచ్చు, అనేక మంది అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉండవచ్చు. దేవుని కృపచేత మంచి ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి దేవుని మందిరానికి ప్రభు మనందరినీ నడిపించాడు. అలాగే సాక్ష్యాలు చెప్పిన వారందరిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్న ఈ సమయంలో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నవి, ఆ విషయాలన్నీ మనకు తెలుసు. అలాగే అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి, అవి కూడా మనకు తెలుసు. అలాగే ఈ వారంలో మరి భూకంపాలు ఉన్నాయని మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భయంకరమైన భూకంపం రాబోతుందని వార్తలు వింటూ ఉన్నాం. ఇలాంటివి వింటూ ఉన్నప్పుడు మన హృదయాల్లో ఒక కలవరం, భయం, ఆందోళన పుడుతూ ఉంటాయి. అలాగే కుటుంబాల్లో కూడా కొన్ని సమస్యలు, ఆర్థికపరమైనవి కానీ, అనారోగ్యపరమైనవి కానీ, మానసిక ఒత్తిడులు కానీ, అలాగే జరగకూడనివి ఏదైనా జరిగినప్పుడు మనము చాలా చలించిపోతూ ఉంటాం. అయ్యో, ఎందుకు మాకే ఇలాగ అవుతుంది, ఎందుకు మా జీవితంలో ఈ సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి, ఎందుకు ఈ అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి, ఎందుకు ఈ ఆర్థిక సమస్యలతో మేము బాధపడుతూ ఉన్నాం, ఎందుకు ఈ యొక్క ఒత్తిడులు మాకు వస్తూ ఉన్నాయని చాలా బాధపడుతూ ఉంటాం. నేను వచ్చే ముందు సంధ్య సాక్ష్యం చెప్తోంది. భయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు మమ్మలను తప్పించాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని తప్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. కనుక ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనకు కూడా శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి, అవమానాలు వస్తాయి. వీటన్నిటినీ ఎదుర్కోవాలా? ఎదుర్కొని నిలబడ్డోడే నిజమైన దేవుని బిడ్డ, నిజమైన క్రైస్తవుడు. కనుక ఇవి వచ్చినప్పుడు మనం ఏమాత్రము కూడా కృంగిపోవద్దు. అయ్యో, నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చిందని బాధ, ఆందోళన లేకుండా నా దేవుడైతే నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను మరచిపోడు, నా దేవుడు నన్ను కాపాడతాడు, దేవుడు నన్ను నడిపిస్తాడనే ఒక మంచి దృక్పథంతో గనక, విశ్వాసంతో మనం ఉంటే దేవుడు ఆయన నిన్ను విడవడు, ఎడబాయకుండా కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. మరి చాలామందికి సుఖంగా ఉండాలని కోరిక ఉంటుంది, సంతోషంగా ఉండాలనుకుంటాం. జీవితాంతము సుఖ సంతోషాలు, ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు ఇవన్నీ మనకు కావాలనుకుంటాం. కానీ అవి అందుబాటులో కొందరికే వస్తాయి, కొంతమందికి రావు. రాని వాళ్ళు వేదన పడతారు, రాని వారు దుఃఖపడతారు. మా బ్రతుకింతేలేమో అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు ఆ విధంగా అనుకోవద్దు. హల్లెలూయా. దేవుడు నీకు కూడా ఒక సమయం ఇవ్వబోతున్నాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దాం. ఆ సమయం కొరకు మనం వేచి ఉండాలా. ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చదవండి. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ 6 మాసాలు, ఈ జనవరి నెల నుండి ఇప్పటి వరకు 6 నెలలు, ఈ 6 నెలలలో నీవు నేను అనేక సార్లు బాధపడ్డాం, ఏడ్చుకున్నాం, కృంగిపోయాం. మన పరిస్థితులు ఎలాగూ సరిచేయబడతాయి, మనకున్న సమస్యలు ఎలాగూ తీర్చబడతాయి, మనకున్న శ్రమ, శోధన ఎలాగూ బయటపడగలుగుతాం అని అనుకుంటూ 6వ నెల చివరి ఆదివారం వరకు కూడా వచ్చాం. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టాడండి, ఎవరిని విడవడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాడు. మనం అనుకుంటాం మన దేవుడు వదిలిపెట్టాడేమో, నాకే ఈ కష్టములు వచ్చాయి, నాకే ఈ ఇబ్బందులు కలిగాయి, నాకే ఈ నిందలు వస్తున్నాయి, నాకే ఈ అవమానాలు వస్తున్నాయి, నా కుటుంబం సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి, నా యొక్క సంఘము సంగతి ఏంటని చాలాసార్లు ఒక్కోసారి
మనకు మనముగా బాధపడుతూ ఉంటాం. అలాంటి బాధపడుతున్న వారికి దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. శ్రమతో కూడిన పోరాటం. ఇదే పోరాటం, శ్రమతో కూడిన పోరాటం. మనం పోరాటంలో ఉన్నామండి. ఈ పోరాటంలో తుది విజయము మనదే. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడు ఓడిపోనివ్వడో. నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే, దేవుని వైపు చూస్తే, దేవుని మీద గురి కలిగి ఉంటే, వచ్చే శోధనలన్నీ ఒక్కొక్కటిగా దేవుడు తప్పించుకుంటూ వస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చేటప్పుడు వారు తరమబడుతూ ఉన్నారు. తరమబడుచున్నటువంటి ఆ సందర్భంలో వారు కొంత దూరం రాగానే మరి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అనుకున్నారు, మేము ఈ సముద్రంలో మునిగిపోతామేమో. కానీ దేవుడు ఆ సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన త్రోవలో, ఆరిన దారిన వారిని నడిపించాడు. కనుక మనకు అడ్డుగా వచ్చేవన్నీ 2 గోడలుగా చీలిపోతాయి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మనం ఎప్పుడు పరిస్థితులు అలాగే ఉంటాయని ఎన్నడూ కూడా అనుకోవలసిన అవసరము లేదు. అందుకే ఇక్కడ చాలా మంచి మాట అంటున్నాడు భక్తుడు. దేవుని బిడ్డలారా, శ్రమతో కూడిన ఏ పోరాటం అంట? ఇదొక గొప్ప పోరాటం. ఆత్మకు శరీరానికి పోరాటం. మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా వరాలు కలిగి ఎదగాలని ఆత్మ సంబంధంగా చాలా సంతోషిస్తూ ఉంటాం. కానీ ఈ శరీరం ఏం చేస్తుందో ఒక్కోసారి, ఈ శరీర వ్యసనాలు, శరీర కోరికలు తీర్చుకోవడానికి శరీరం మనల్ని లాక్కెళ్తుంది. దేవుని బిడ్డలారా, ఆత్మ ఏం చెప్తుంటాడు? నువ్వు దేవుని బిడ్డవయ్యా, నువ్వు బాప్టిజం తీసుకున్నావు, రక్షించబడ్డావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, ప్రభు వల్ల తీసుకుంటున్నావు. నీకు ఎన్ని శోధనలు, కష్టాలు వచ్చినా, ఏ శోధన ఎదురైనా, ఏ కోరిక తీర్చుకోవాలనే వాంఛ నీకు కలిగినా, ఇదిగో నువ్వు దేవుని బిడ్డవు, హల్లెలూయా అని ఆత్మ శరీరంతో చెప్తూ ఉంది. ఈ ఆత్మకు శరీరానికి నిత్యము పోరాటమే. ఈ పోరాటంలో శరీరం ఓడిపోవాలా, ఆత్మ గెలవాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కృంగిపోయి బాధపడి మరి కృంగిపోవలసిన అవసరము లేనే లేదు. అందుకే ఇక్కడ శ్రమలతో కూడిన గొప్ప పోరాటం ఏం చేశారట? సహించాం. ఈ 6 నెలలు సహించుకుంటూనే వచ్చాం. కొత్త ఏడు మొదలుపెట్టానని పాట పాడాం. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పటి నుంచి కొన్ని కొత్త కార్యాలు, అద్భుతమైన నూతన కార్యాలు నీ జీవితంలో జరిగి ఉండవచ్చు. కొన్ని మరి విషాదకరమైన ఘటనలు నీ శరీరానికి కలిగి ఉండవచ్చు. ఈ రెండింటి మధ్యలో పోరాటంలో 6వ నెల చివరి రోజులకు వచ్చాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకా చేరవలసిన ఈ 2025 ఇంకా 6 మాసాలు ఉంది. హల్లెలూయా. ఈ 6 మాసాలలో కూడా అద్భుతంగా డిసెంబర్ 31 వరకు దేవుడు నిన్ను నన్ను ఆయుష్ ఆరోగ్యాలతో ఉంచుతాడని సహించుకుంటూ సాగిపోవాలా. హల్లెలూయా. ఏం చేయాలి? ఏ కష్టం వచ్చినా ఏం చేయాలండి? సహించాలా. గుండె ధైర్యం కలిగి ఉండాలా. ఏది ఏమైనా పర్వాలే, నా యేసు నాతో ఉన్నాడు, తప్పకుండా నన్ను కనికరిస్తాడు, తప్పకుండా నన్ను కాపాడుతాడు. నా జీవితానికి, నా ఆశీర్వాదానికి, నా బ్రతుకు తెరువుకు, నా జీవితానికి అడ్డుగా వచ్చే ప్రతి అడ్డంకి యేసయ్య నా విషయంలో తొలగిస్తాడు అనే నమ్మకంతో సాగిపోతే తప్పకుండా చేరవలసిన గమ్యం క్షేమంగా చేరతాం. అందుకే సహించాలి అంట. ఏం కావాలా? అందరూ చెప్దాం. ఏం కావాలా? ఓర్చుకోవడం. సహించడం అంటే ఏం చేయడం? ఓర్చుకోవడం. కష్టాన్ని ఓర్చుకోవడం, శ్రమను ఓర్చుకోవడం, దుఃఖాన్ని ఓర్చుకోవడం, కష్టాన్ని ఓర్చుకోవడం. ఈ ఓర్పే నీ జీవితాన్ని నిలబెడుతుంది, ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నన్ను తీసుకెళ్తుంది. అందుకే ఇప్పటివరకు మా 6 మాసాలలో మీరు, నేను, మనందరం శ్రమలతో కూడిన పోరాడుతూ సహిస్తూ వస్తూ ఉన్నాం. సహించిన వారికి దేవుడు ఏమిస్తాడో చూద్దామా? ఒక విధముగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఏమైపోయామో, 10 మంది నోర్లలో మనం పడిపోయాం. బాధలు, కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, శ్రమలు
ఇవన్నీ చూస్తున్నటువంటి వారు నోరు నిండా మన ముచ్చట్లే ఉంటాయి, మన మాటలే ఉంటాయి, మన గురించి ఎక్కువ మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అట్లాగని దేవుడు మనల్ని వదిలిపెట్టాడని ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఈ కష్టంలోనే దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి ఉండాలా. ఈ బాధలోనే దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి ఉండాలా. ఈ కష్టము, ఈ నష్టము, ఈ దుఃఖము, ఈ వ్యాధి, ఈ బలహీనత, ఈ వ్యాధి శోధనలోనే దేవుని కొరకు ఒక ధైర్యం కలిగినటువంటి విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా మనము సాగిపోవాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. తర్వాత ఇంకేంటంట, నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిమి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో ఏమైపోయామట? పాలివారు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంతమందికి ఏదైనా కష్టం వస్తే, శోధన వస్తే, ఇబ్బంది వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే, అయ్యో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చాలామంది వాళ్ళ నుండి తప్పుకొని వెళ్ళిపోతారు. తప్పుకుంటారండి. వీళ్ళతో ఉంటే మనకు కూడా ఇలాంటి కష్టాలే వస్తాయి, ఇలాంటి బాధలే వస్తాయి, ఇలాంటి ఇబ్బందులే వస్తాయి అనుకుంటూ వెళ్ళిపోయేవారు, చూచి చూడనట్టుగా, పట్టించుకోనట్లుగా వెళ్ళేవారు చాలామంది ఉంటారు. కొందరైతే అయ్యో ఈ సహోదరుడి బాధల్లో ఉన్నాడా, ఈ సహోదరి కష్టములో ఉందా, ఈ సహోదరుడి దుఃఖముతో ఉన్నాడా, ఈ శోధనతో ఉన్నాడా, ఈ బాధతో ఉన్నాడని వాళ్ళతో కూడా వీళ్ళు ఏమవుతారట? పాలివారవుతారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంతమంది ఏమో తప్పుకొని వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో ఈ శోధనలో, ఈ కష్టములో, ఈ దుఃఖములో, ఈ బాధలో అయ్యో ఈ సహోదరుని నేను విడిచిపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోతాడేమో, నేను ఆయన కొరకు నిలబడతాను, ఆ సహోదరి కొరకు నేను నిలబడతాను, ఆమె కష్టకాలంలో నేనున్నాను, ప్రార్థన చేస్తాను, అవసరమైతే ఆదుకుంటాను, అవసరమైతే ఏదైనా చేయగలిగిన సహాయమో చేస్తానని పాలివారిగా ఉండాలట. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంతమంది మనకున్న బాధలు చూసి బాగా ఎగతాళి చేస్తారు, అవమానంగా మాట్లాడతారు, నిందించుకుంటూ వెళ్తూ ఉంటారు. అటు చూచి చూడనట్టుగా, పట్టించుకోనట్లుగా వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అయ్యో ఈ కుటుంబం మాకు చాలా సన్నిహితమైంది, ఈ కుటుంబంతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, లేకుంటే వాళ్ళు మేము ఒకటే అని ఆ కష్టములో సుఖములో పాలివారయ్యేవారు ఉంటారట. అందుకే హెబ్రీ సంఘంలో ఉన్న ఆ సంఘంలో వారికి వచ్చిన కష్టాన్ని చూచి, అపోస్తలుడైన పౌలుకు వచ్చిన కష్టాన్ని చూచి ఆ సంఘమంతా ఆయనకు బాసటగా ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ఏదో సమయంలో ఏదో దుఃఖంతో, బాధతో నువ్వు ఉండవచ్చు. దేవుని వాక్యం బోధిస్తుంది, మన ఒకరి కష్ట సుఖాల్లో మనం కూడా ఏం కలిగి ఉండాలా? పాలు పంపులు కలిగి. మొన్న ఒక సహోదరి చనిపోయింది మన సంఘంలో. అక్కడ కూడా చర్చికి వస్తారు. ఆ బిడ్డ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. తన తల్లి, తన కూతురు ఒక్కతే కనుక వచ్చి తన దగ్గర చనిపోయింది. ఆమె దగ్గర ఏమి లేవు డబ్బులు, కనీసం మన బాక్స్ కూడా చేయించడానికి లేవు, సమాధి చేయడానికి సమాధి ఖర్చులకు లేని పరిస్థితి. అప్పుడు మన సంఘంలో ఒక సహోదరి సత్యవతి అందరి గ్రూప్లో మెసేజ్ పెట్టింది, అయ్యా ఈ పేదరాలకి ఎవరైనా సహాయం చేయండి, మీ చేయి చాపండి అని చెప్పినప్పుడు సంఘంలో చాలామంది దాదాపు మరి ఆ యొక్క సమాధి ఖర్చులకు సరిపడా మరి అందరూ కూడా 100, 200, 500, 1000 రూపాయలు, 2000 అట్లా ఎంతోమంది సహాయం చేశారండి. హల్లెలూయా. ఆమె రాత్రి మేము వెళ్ళి ఆ యొక్క సమాధి కార్యక్రమం జరిపించకంటే ముందు రాత్రి, అమ్మ ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఆ యొక్క కుమార్తె అంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, ఈ రాత్రే తీసుకెళ్ళి ఎక్కడైనా కట్టకు అలా పెట్టొద్దామయ్యా, నేనేం చెయ్యలేను, నా తల్లి కన్నది, పెంచింది, పెద్ద చేసింది, కొన్ని ఇబ్బందులతో మేము ఈ ఊరు వచ్చాం, నా తల్లి ఇక్కడ చనిపోయింది, కనీసం ఆమె యొక్క చివరి అంత్యక్రియలు చేస్తానికి కూడా నాకు డబ్బులు లేవయ్యా, ఏడుస్తోంది. ఆ వార్డులో ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడు, అమ్మా ఈ రాత్రి వద్దో, ఇదిగో నేను 1500 రూపాయలు ఈ ఖర్చు కొరకు ఇస్తా. హల్లెలూయా. ఆమెకు ఒక ధైర్యం వచ్చింది. ఆ కష్టంలో అతను కూడా దేవుణ్ణి నమ్మాడో లేదో మనకు తెలియదు, ఒక మంచి మనిషిగా వచ్చి తన యొక్క మంచితనాన్ని చాటుకొని ఆ యొక్క కష్టంలో పాలు పంచుకున్నాడు. హల్లెలూయా. అలాగే మనందరం కూడా కొంతమంది అందరూ సహాయం చేశారు. మొన్ననే 25వ తారీఖు జ్ఞాపకార్థమైంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒకరి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని కనీసం వాళ్ళ కొరకైనా మనం ప్రార్థన
చేసే స్థితిలో ఉండాలా. వాళ్ళ ఆ ఇబ్బందిలో నుంచి బయటకు వచ్చేటట్లుగా ఏదైనా నీకు చేతనైతే సహకరించి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతము జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. తర్వాత అండి, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి వారికి మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కూడా కోల్పోవుటకు సంతోషంగా, ఆస్తి కూడా కోల్పోవడానికి, దేవుని కొరకు పనిచేస్తున్న వారు ఇబ్బందుల్లో ఖైదీలో ఉన్నప్పుడు అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని వారికి ఉన్న ఆస్తి కూడా ఏమైపోయారట, కోల్పోయారు. దేవుని బిడ్డలారా, అంత ప్రేమ, అంతగా ఆ సంఘములో దేవుడు సహాయం చేశారు. ఆఖరిగా ఎవరైతే దేవుని పట్ల ధైర్యం వహించి ఉంటారో, ఈ దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఏ శోధన వచ్చినా దేవుడు తీసివేస్తాడని నమ్మకం ఎవరిలోనైతే ఉంటుందో వారి యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టద్దు ఎవరు కూడా. హల్లెలూయా. ఆ నమ్మకం, దేవుని మీద ఉన్న నమ్మకత్వాన్ని విడిచిపెట్టదు. అదే వచనం చదువుకుందామా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీ ధైర్యము విడిచిపెట్టకుడి. మీ ధైర్యము విడిచిపెట్టకుడి. దేవుని బిడ్డలారా, ఏం విడిచిపెట్టద్దు? ధైర్యం. ఎవరి మీద ఉన్న ధైర్యం? ఎవరున్నారనే ధైర్యం, ఎవరు కృప చూపిస్తాడనే ధైర్యం, ఎవరు కాపాడుతాడనే ధైర్యం, ఎవరు సమస్య తీరుస్తారనే ధైర్యం దేవుడే. హల్లెలూయా. నా శ్రమలో నా దేవుడు నాకు ధైర్యం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దాం. నా అనారోగ్యంలో నా దేవుడే నాకు ధైర్యం, నా ఆర్థిక ఇబ్బందిలో నా దేవుడే నాకు ధైర్యం. అందుకే మీరు ధైర్యమును విడిచిపెట్టగాకండి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టగాకండి, దాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుడు తప్పకుండా న్యాయస్తుడు, న్యాయం చేస్తాడు, అన్యాయం ఎప్పుడు చేయడు. తప్పకుండా నీ యొక్క జీవితంలో అద్భుతం చేస్తాడు. అందుకే పాట పాడతాం కదా, అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో. హల్లెలూయా. నిన్నే నేను నమ్ముకున్నాను కదా ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తున్నాను కదా, నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డను కదా, నీ యందు నమ్మకం ఉంచిన బిడ్డను కదా, నీ సన్నిధిలో సాగిపోతున్న బిడ్డను కదా, నీ కొరకు బ్రతుకుతున్నాను కదా యేసయ్యా అని దేవుని సన్నిధిలో మనందరం అలాంటి ధైర్యాన్నే కలిగి ఉండాలా. శోధన వచ్చిందని పక్కకి వెళ్ళగాకండి, కష్టం వచ్చిందని దేవుణ్ణి విడిచి వెళ్ళగాకండి. యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయి, యోబు జీవితంలో ఎన్నో అవమానాలు వచ్చాయి, యోబు జీవితంలో ఆ నరక యాతన పడ్డాడు. ఆయన తనకున్న పిల్లలను, యావదాస్తిని కోల్పోయాడు, శోధించాడు సాతానుడు. సాతాను దృష్టి యోబు మీదకి వెళ్ళిపోయింది. యోబు నీతిమంతుడును, ఆ బూజు దేశంలో ధనవంతుడును, అతను మించిన వాడు ఎవడు కూడా లేడో. కనుదృష్టి పడింది, నరదృష్టి పడింది. నిజంగా ఆయన అంచెంచెలుగా రోజు 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 క్షీణించిపోయాడు. చివరికి తన శరీరము కూడా, తన యొక్క శరీరము చీకిపోయిందంట, పురుగులు వస్తున్నాయంట. ఆ టైంలో భార్య వెళ్ళి అంటదంట, ఏంటయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటావు, నీ విశ్వాసాన్ని అక్కడ పెట్టేసి నువ్వు దేవుడు లేడని ఒప్పుకో, నిజంగా నువ్వు దేవుడిని సన్నిధిలో ఇంకా ప్రార్థన చేయడం మానే అంటే ఆయన అంటాడట, అమ్మా దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు అనుభవించావు కదా, దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు నువ్వు తీసుకున్నావు కదా, దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించినప్పుడు దేవుని వైపు ఉన్నావు కదా, ఎందుకు ఆ మాటలు, ఆ యొక్క దుర్మార్గ మాటలు, ఆ నీతి మాలిన మాటలు, లేకపోతే ఆ యొక్క పనికి మాలిన మాటలు నువ్వు మాట్లాడకు, దేవుని యందు విశ్వాసం ఉంచు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం కూడా దేవుని పిల్లలముగా దేవుడు ఉన్నాడు. తప్పకుండా ఏదో ఒక రోజు నీకు సహాయము చేస్తాడని నమ్ము, అంతే. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు, కార్యం చేసేది ఎవరండి? దేవుడిస్తాడు. దేవుని బిడ్డలారా, తప్పకుండా ఆయన విశ్వాసం కలిగి ఉంది. అందుకే ఎవరైతే దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి జీవిస్తారో, నిజంగా మీ ధైర్యమును విడవకుడి, మీ విశ్వాసాన్ని విడవకుడి, మీ పరిశుద్ధమైన జీవితాన్ని విడవకుడి, మీ యథార్థమైన జీవితాన్ని విడవకుడి. దేవుని సన్నిధిలో నీవు ఆయన కొరకు సాగిపో, అంతేగాని ఆగిపోవద్దు. హల్లెలూయా. ఏది ఏమైనా కానీ నేను నీతోనే
ఉంటాను ప్రభు. ఏది ఏమైనా పర్వాలే, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావని ఒక ధైర్యంతోనే నేను ఉన్నాను ప్రభు అని ఒక మంచి విశ్వాసంతో మనందరము దైవ సన్నిధిలో సాగిపోదాం. హల్లెలూయా. ఎవరైతే నమ్మకంగా విశ్వాసాన్ని విడవకుండా, పరిశుద్ధతను విడవకుండా, దేవుని సన్నిధిలో ధైర్యమును విడవకుండా జీవిస్తారో దేవుడు వారికి ఒక బహుమానం పట్టుకొని ఉన్నాడట. చదవండి ఆ మాట.